ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని కూతురు కడ తీర్చిన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. ఇష్టం లేని పెళ్లి సంబంధం చూశాడని కూతురు తండ్రిని హత్య చేసింది. కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న దొరస్వామి కూతురు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కూతురు మరొకరితో ప్రేమలో ఉందని తెలుసుకున్న తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని సంబంధం చూస్తున్నాడు. దీంతో తండ్రిని చంపాలని పథకం పన్నిన కూతురు అన్నట్లుగానే తండ్రిని హత్య చేసింది. బస్సు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు. ఆ విచారణ సమయంలో మనకు తెలిసింది ఏమంటే, ఈ దొరస్వామికి ఒక కూతురు ఉంది, హరిత అని, 24 years. ఈమె BSc B.Ed చదువుకుంది. ఈమెకు వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చాడు. ఆ సంబంధాలు ఆమె ఇష్టపడడం లేదు, కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదనాట జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో 1.5 years కింద వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు సంబంధించిన నగలు, ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు, కొంత ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది. వాడు బజాజ్ ఫైనాన్స్లో, తర్వాత ఫెడ్ బ్యాంక్లో మార్టిగేజ్ చేసి వాడు డబ్బులు తీసుకొని కార్ల వ్యాపారం చేయాలని చెప్పి తీసుకున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి నగలు విడిపించుకోవడం జరిగింది. ఫెడ్ బ్యాంక్లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ సాయి కృష్ణతో కొంత ఈమె సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది. ఈ విషయం కూడా వాళ్ళ ఫాదర్ తెలిసి ఈమెతో గొడవపడి తరచుగా ఈమెను కొట్టేవాడు. రీసెంట్గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాలు కూడా వాళ్ళ ఫాదర్ తెలిసాయి. కాబట్టి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము బయటిపల్లిలో చూశాడు. ఈ అమ్మాయి కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అమ్మాయికి నచ్చలేదు, వివాహం చేసుకోవడం గొడవ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 12వ తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్నని తెచ్చిన సంబంధం చేసుకోవడం చెప్పేసి వాదన చేస్తుంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒకటి చపాతీ రుచి కర్రత తీసుకొని వాళ్ళ నాన్నను విచక్షణారహితంగా కొట్టడం వల్ల తల మీద మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి ఆయన మొత్తం పండ్లో పడి చనిపోవడం జరిగింది. ఈ ముద్దాయి కోసము ఈరోజు 1 టౌన్ CI వలీబస్కు రావాలనే సమాచారం మేరకు వాళ్ళ ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది.